ఇంత నుంచి నాకు నీకు గట్టు పంచాయతీ గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్ కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండే నిలబడితే కేసీఆర్ ఉంటుంది. అభినందన చెప్తాను, షాలువా పోయి కిషన్ రెడ్డి గారికి పోయి షాలువా కప్పొస్తాము, సన్మానం కూడా చేస్తా అని చెప్పిన. జన్మదినం పప్పానం పెడతా కిషన్ అన్నకు. మా అక్క చెప్తుంది పుట్టిన కాడికి ఏమని చెప్పి జన్మదినం రోజు ఇంకా మంచిదని. ఓ స్టేషన్ కి ఆయన పేరు కూడుకుంటే ఆయన పేరే పెడతా కిషన్ రెడ్డి స్టేషన్ అని. ఎందుకంటే మాయావతి విగ్రహాలే పెట్టుకుంది, నువ్వు బలి నువ్వు. మాయావతి ఉత్తరప్రదేశ్ లో పార్కులు కట్టుకుంది, విగ్రహాలు పెట్టుకుంది. కిషన్ అన్న పేరు పెడతా. నాకు కూడా కిషన్ రెడ్డి గారు బాగానే పరిచయం, మీకు అందరూ తెలుసు కదా. నాకేందుకు ఆయన మీద పడతా వ్యతిరేకత? కలిసిన చెప్పిన కింద సమస్యలు ఉంటాయి కదా, అది దాని ఏందో చూడ అంటాడు కదా. ఎక్కడ ఏ కనెక్షన్ చేయడం సర్క్యూట్ అవుతుంది, ఇంకేబుల్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసుకోలేదు సూరజ్. కేటీఆర్ ఇంత కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిత్తానికి ఆ చిత్తు ప్రకారం పనిచేస్తుంది. స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో. ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ అవగాహన చేసి 8 మంది ఎంపీలను గెలిపి ఎట్ట గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. రాము గారు ఇప్పుడు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ జిల్లా నుంచి ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీనో ఎమ్మెల్యేనో ఉంటాడు. వచ్చి నాకు మా జిల్లా పార్టీ ప్రెసిడెంటో లేకపోతే మా ఎమ్మెల్యే చెప్పింది ఏంటనా లేకపోతే అవతల చెప్పింది ఏంటనా. ఈ రోజు సమాజంలో ఏం నడుస్తుంది? మొదటి ప్రాధాన్యత మన వాళ్ళకి ఇచ్చుకుంటాం కదా. పేరొప్పుకుంది అంబర్పేట ఒప్పుకున్నాడు, ఆయన పైన ఒప్పుకోలే. ఒప్పుకుంటే సంతోషం, సన్మానం చేద్దాం. రాహుల్ షాలువా గేమ్ అంతా నీతోనే కప్పిస్తా. సాయం చేసినట్టే డెఫినెట్ గా ఆలోచన చేస్తుంది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఎందుకు అమలు చేసుకోలేవు అని అడుగుతున్నాను. కొత్త కొత్త ప్రతిపాదన చేస్తే నువ్వే వేరే దగ్గర తెచ్చుకుంటాను, మాతో అవసరం ఏముంది అంటాడు. నువ్వు కిషన్ రెడ్డి గారికి తప్పించుకుంటే దారి ఎక్కుతున్నట్టు రాహుల్ పెట్రోల్ ఎక్కువ చెప్పినట్లేదు. అందుకే ఈ రోజు మొదటి దాని కింద దీనికి వచ్చిన మొదటి మళ్ళీ చెప్తే ఇవాళ అదే మిక్స్ చేయకండి. ఇవాళ ఓన్లీ మెట్రో గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి. మెట్రో రిలేటెడ్ వాటికి సమాధానం చెప్తా. మీరు మిగతా అన్ని విషయాలు ఇందులో గందరగోళానికి ఓన్లీ మెట్రో దానికి ప్రత్యామ్నాయం ఎత్తాలి. ఇప్పుడు లోను ఇవ్వకపోతే మనకు బయట లోన్లు ఇస్తారు, కాకపోతే అది 8.9% తెచ్చుకుంటే మళ్ళీ నష్టం అనేది మొదటికి వస్తుంది. ఇప్పుడు ల్యాబ్స్ ఏం కావు, అడిషనల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీ నెట్ మీద పడుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అది ల్యాబ్స్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు జపాన్ నుంచి లోన్ తెచ్చుకొని బ్యాంకులు వేసుకున్నదాన్ని వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు మన పేరు మీద ఆల్రెడీ జపాన్ బ్యాంక్స్ నుంచి లోన్ తెచ్చుకున్నారు, ఐఆర్ఎఫ్సి అకౌంట్ లో డిపాజిట్ కూడా చేసుకుంది. నౌ దే హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. మనకు డిస్బర్స్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ మనం చేస్తాం, వాళ్ళు మిడిల్ ఇది చేసినాను వాళ్ళ పర్సంటేజ్ కూడా వాళ్ళకి వస్తుంది. మాకు టేక్ ఓవర్ చేసుకోవడానికి డెడ్ లైన్ అనేది ఎల్ఎన్టీ నుంచి మాకు ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగిన ఒప్పందం మెట్రో టికెట్ తీసుకున్నాను. మనం ఇల్లు కొనుక్కున్నాం, కారు కొని ఏదైనా కొనుక్కుంటే ఏదో టైం పెట్టుకుంటాం కదా మనము.
ఈ రోజు 15th, ఈ రోజు మనకు వస్తే ఒక రకం, లేకపోతే రేపటికి పోతే రేపటి నుంచి జరిగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నష్టాలు, ఆపరేషన్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ కంక్లూడ్ కాకుండా పెండింగ్ ఉంటుంది, గాల్లో ఏలాడుతుంటది. అన్నీ ఉంటాయి కానీ వాటి అన్నిటి గురించి మాట్లాడగలుగుతున్నాం. ఓన్లీ పొలిటికల్ రైట్ గురించే మాట్లాడుతున్నాం శ్రీనివాస్. I have to see. That is why I am appealing in publicly. That is, I am trying my best to get my money. I don't want to complicate my issue. ఏ టెక్నికల్ రీజన్ చెప్పడం లేదు. ఇక నేను కొంత ప్రైవేట్ గా మాట్లాడి నేను ఇక్కడ చెప్పడం బాగుండదు. అది నైతిక ధర్మం కాదు, రాజకీయ ధర్మం కాదు. నాకు చాలా విషయాలు తెలిసి నేను చాలా మందిని కలిసి వచ్చిన, సంబంధిత మంత్రులందరినీ కలిసిన, ప్రధానమంత్రి గారిని కూడా కలిసిన, చాలా మందితో నేను మాట్లాడి వచ్చిన. నేను రాజకీయంగా కొన్ని ఎథికల్ గా వ్యవహరిస్తా. సో నేను ఎథికల్ గా కొన్ని ఇష్యూస్ నేను చెప్పదలుచుకోలేదు. చెబితే అది బాగుండదు. ప్రైవేట్ ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన డిస్కషన్ ని డిస్క్లోజ్ చేయడం అనేది ఎథికల్ గా కరెక్ట్ కాదు. అందుకోసమని నేను ఏ అంశాలు మాట్లాడతలేదు. జస్ట్ కిషన్ రెడ్డి గారిని లోన్ రిలీజ్ కావడానికి నిన్నే ఎందుకు అడుగుతున్నావు అని అనుమానం అవుతుంది. నువ్వు యూనియన్ క్యాబినెట్ లో తెలంగాణ స్టేట్ నుంచి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నావు. రేపు పొద్దున్నే మోడీ క్యాబినెట్ విస్తరించి నిన్ను తీసేసి ఈటల రాజేందర్ గారిని మంత్రి చేసింది అనుకో, ఆటోమేటిక్ గా రాజేందర్ గారిని వెళ్ళి అడుగుతా. ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా మెట్రో వస్తుంది కాబట్టి. నేను అదే చెప్తున్నా, ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన దాని మీద నేను డిస్క్లోజ్ చేయను. ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేయను రాతపూర్వకంగానే నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. Yes, boss. I have met Ashwini Vaishnav. I spoke to Ashwini Vaishnav thrice. Yeah, that is what I don't want to disclose. But my problem is this: Kishan Reddy has to address this problem. That is up to you. I cannot restrict. I cannot impose any conditions on my journalist.